జగన్ను ప్రసన్నం చేసుకొని అధికారం వెలగబెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు అధికారం దూరమై సొంత సెగ్మెంట్లకే కాకుండా పోయే పరిస్థితి ఏర్పడడంతో తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారా? జగన్ నమ్మిన బంట్లే ఆయనకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారా అంటే జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానం వస్తుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి మార్పులు చేర్పులు అంటే వైసీపీ పెద్దలు చేస్తున్న హడావిడితో పలువురు నేతలు పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇక ఆ క్రమంలో వారు తిరుగుబాటు చేయడానికి రెడీ అవుతున్నారంటున్నారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీలో సంక్షోభం నెలకొందంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తీవ్రంగా అసంతృప్తి కనిపిస్తుందట. మెజారిటీ ఎమ్మెల్యేలు ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దాదాపు 42 మంది పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ అసంతృప్తికి టికెట్ల లొల్లి కారణమని అంటున్నారు. పాలన పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఒకింత తగ్గించే ఉద్దేశంతో సీఎం జగన్ సిట్టింగ్ల సీట్లు మార్చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని మార్చేశారు. త్వరలో ఇలా మార్చే ఎమ్మెల్యేల రెండో జాబితా వస్తుందన్న ప్రచారంతో నేతలో టెన్షన్ నెలకొందట. ఒకవైపు అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుందంటున్నారు. పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాల మార్పు తదితర అంశాలపై సీఎం జగన్ నేరుగా ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తుండగా, మరోవైపు నేతలు మాత్రం ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన నియోజకవర్గాన్ని వదిలేసేందుకు ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. ఆ క్రమంలోనే వైసీపీలో సంక్షోభం తలెత్తుతుందని, వైసీపీలో ఈ అభ్యర్థుల మార్పు పార్టీలో ముసలం పుట్టేందుకు దోహదపడుతుందని చాలామందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే పార్టీ గెలిచాక పదవులు ఇస్తామని, మరికొందరికి పార్లమెంటుకు వెళ్లాలని చెబుతుండడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను మార్చేయగా ఇప్పుడు మరికొందరిని మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయంట. ఆ క్రమంలోనే తాజాగా మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు వచ్చింది. మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎంను కలిశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటుపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్య, నర్సాపురం ఎమ్మెల్యే విప్ ప్రసాదరాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషాశ్రీచరణ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామారెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మంత్రి శంకర్నారాయణ సీఎంఓకు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ముఖ్య నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్ కూడా సీఎంను కలిసి చర్చించారు. విజయవాడ వెస్ట్ నుండి వెల్లంపల్లిని తప్పించి ఈసారికి త్యాగం చేయాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ సెంట్రల్ నుండి మల్లాది విష్ణును తప్పించి వెల్లంపల్లిని పోటీ చేయమన్నారట. విజయవాడ వెస్ట్ నుంచి ఒక ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించే ఉద్దేశంతో తెలుస్తుంది. మరోవైపు మైలవరం టికెట్ కూడా సిట్టింగు వసంత కృష్ణప్రసాద్ను కాదని మరొకరికి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. దీంతో జిల్లా వైసీపీలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. టికెట్ దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే తనకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెల్లంపల్లి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని
నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే వసంతకృష్ణ ప్రసాద్ అధిష్టానంపై తాను అసలు ఎన్నికలలో పోటీకే దూరంగా ఉంటానని పార్టీ హైకమాండ్ ముఖం మీదనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారని అంటున్నారు. ఒకవైపు సమీక్ష జరిగిన జిల్లాల అభ్యర్థులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలో కొనసాగడమా వైదొలగడమా అన్న యోచనలో ఉంటే, జగన్ మాత్రం తన సిట్టింగుల మార్పు ప్రణాళికతో ముందుకు సాగుతుండడం గమనార్హం. ఇక త్వరలో సీమ జిల్లాలోనూ అభ్యర్థుల మార్పుపై కసరత్తులు ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఒకరు ఇద్దరు కాదు, అధికార వైసీపీలో ఇప్పుడు ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి పార్టీ నిర్ణయానికి కారణాలేమిటో, వారి సేవలను ఏ రీతిలో వినియోగించుకుంటామో చెప్పే ప్రయత్నం చేసినా ఆ బుజ్జగింపులు ఫలించక తిరుగుబాటుకు దారి తీసినట్లు సమాచారం. ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందని పరిశీలకులు అంటుండడం నిజంగా కొసమెరుపే. కాంగ్రెస్ కూడా ఇదే సరైన అదను అన్నట్లుగా ఏపీలో బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతోందని చెబుతున్నారు. జగన్ సోదరి షర్మిలకు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. అదే జరిగితే వైసీపీ నుంచి జరిగే వలసలు ఆ పార్టీని తిరిగి కోలుకోలేని విధంగా చేస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్లోకి వచ్చినట్లు ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రజా వ్యతిరేకత, సిట్టింగుల మార్పు వైసీపీలో సంక్షోభాన్ని ముదిరిపాకన పడేలా చేస్తున్నాయంటున్నారు. రానున్న రోజుల్లో అధికార వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా 4.5 ఏళ్ల పాలనలో అభివృద్ధిపై పెద్దగా ఫోకస్ పెట్టకుండా 3 రాజధానులంటూ ప్రాంతీయ విభేదాలు పెంచే ప్రయత్నం చేసిన వైసీపీ ప్రజల మద్దతు కోల్పోవడమే కాక ఇప్పుడు సిట్టింగుల మార్పుతో సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారంటున్నారు.